ఎల్లో మిల్క్ ఫిష్ తెచ్చుకున్నాను నేను మార్కెట్కి వెళ్ళి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్ వెన్నలాగా ఉంటుందండి ముక్క. చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ ఫిష్ వండుకుందాం. శుభ్రంగా కడుక్కుందామండి. ఉప్పు వేసుకుందాం. పసుపు కూడా వేసుకుని శుభ్రంగా కడుక్కుందామండి. నీసు వాసన రాకుండా. చూడండి, శుభ్రంగా కడుక్కుందాం. కడుక్కుని ఉప్పు కారం కలిపేసుకుందాం. చూడండి, పసుపు వేసుకుందాం. కారము 2 స్పూన్లు. ఇప్పుడు ఫిష్ మసాలా కొంచెం నూనె వేసుకుందామండి. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు వండుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు అయితే వేసుకోవట్లేదండి. ఉప్పు వేస్తే ముక్కకు బాగా పట్టేస్తుంది. ఇప్పుడు వేసుకోవద్దండి, వండినప్పుడు వేసుకుందాం. చూడండి, ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నైలాన్ చుట్టేసుకుని చేపల కూర వండుకుందామండి. మిల్క్ ఫిష్ రాత్రి అంతా కడిగి మసాలాలు అవి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కదా. ఇప్పుడు చేపల కూర వండుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని మిక్సీలు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం. వేడి నీళ్ళు వేసుకుని ముందు కొంచెం నీళ్ళు వేసి కడుగుదామండి. కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందామని చింతపండు. చూడండి, పొయ్యి వెలిగించుకొని సడ్డి పెట్టుకుని నూనె వేసుకుందాం. చేపల కూరలో నూనె ఎక్కువ పడుతుందండి. నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయ వేసుకుందాం. మిక్సీలో వేసుకుని ఉల్లిపాయ మెత్తగా వేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకున్నామండి. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు రోట్లో బాగా మెత్తగా దంచుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుంటే మెత్తగా అవుతుంది. చూడండి, మాకు మసాలాలు అన్నీ కూడా ఇలా రెడీగా లైన్లో ఉంటాయి. కిచెన్ దగ్గర, గ్యాస్ దగ్గర ఉంటాయండి అందుబాటులో. పేర్లు రాసుకుని ఎట్లు గట్లు పెట్టుకుంటాము. ఉల్లిపాయలు బాగా వేగాలండి. వేగిన తర్వాత చేపలు వేసుకుందాం. టమాటా ప్యూర్ కూడా చేసుకుందామండి చేపల కూరలోకి. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకుందాం. టమాటా బాగా ఉడికి నూనె పైకి వచ్చే వరకు వేసుకుందామండి. అంటే టమాటా కూడా వేగి నూనె పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇంకా కొంచెం కారం వేసుకుందామండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందామండి. మరన్నెట్ చేసుకుని పెట్టుకున్నాయి. చూడండి, చేపలు వేసుకుని శుభ్రంగా ఇప్పుడు కలుపుకుందాం. ఇలాగా చేపల కూరలోకి కారము నూనె కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. మెత్తగా తరుక్కుని వేసుకుందామండి. కరివేపాకు తినేటప్పుడు ఆకు తీసి పక్కన పెట్టేస్తాం కదా, అలాగ అవసరం లేకుండా తినేయచ్చు. కరివేపాకు చాలా మంచిది కదండి. చూడండి, కరివేపాకు ఇలా మెత్తగా కోసుకుని వేసుకుందాం. చూడండి, చేప ముక్కలు ఎంత బాగున్నాయో. చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా. ఒక్క ముక్క తిరగేసుకుని అప్పుడు పులక వేసుకుందాం. కొంచెం పిసికి పెట్టానండి, వేసుకున్నాం పులక. చూడండి, కొంచెం కొత్తలాడిన తర్వాత అలా ఇది వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పేస్ట్ వేసుకుందాం. దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకున్నామండి. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఇప్పుడు బటర్ వేసుకున్నాం పైన. నూనె ఇలా పైకి తేరిందంటే చేపల కూర రెడీ అయిపోయినట్టండి. చూడండి, సూపర్గా మిల్క్ ఫిష్ రెడీ అయిపోయింది. మిల్క్ ఫిష్ కర్రీ.